హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు డే 2 ఇన్ ఎక్స్ప్లోరింగ్ కోల్కతా ప్లేసెస్. అంటే ట్రావెలింగ్ అంటే నార్మల్గా వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలి, బట్ నేనే ఇక్కడే ఉన్న ప్లేసెస్ తిరిగి చూపిస్తున్నా. కోల్కతాలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్. లాస్ట్ టైం దక్షిణేశ్వర్ అండ్ బేలూర్ మత్ చూసాం కదా. నిజంగా ఎవరైనా కోల్కతాలో ఉంటే, ఒకవేళ కోల్కతాకు వచ్చే ప్లాన్ ఉంటే ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ బేలూర్ మత్. ఎందుకంటే పర్సనల్గా నాకు స్వామి వివేకానంద గారు అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇష్టం కూడా. సో అక్కడ ఎవ్రీ డీటెయిల్ ఆయనకి సంబంధించిన ఎవ్రీ వస్తువు అక్కడ ఉంది. సో ఒకవేళ మనం అక్కడికి వెళ్తే అవన్నీ చూడొచ్చు. కాకపోతే ఫోన్స్, కెమెరాస్ స్ట్రిక్ట్గా బ్యాన్ చేశారు. అసలు అక్కడ అలా కూడా లేదు. ఫోన్ ఇలా చేతిలో పట్టుకొని వెళ్తే స్విచ్ ఆఫ్ చేయమన్నారు. సో నేను అప్పుడు లాస్ట్ వీడియోలో ఏం చూపించలేకపోయాను. ఇక్కడ ఉన్న వాళ్ళు, లేకపోతే వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి రాగానే వెళ్ళాల్సిన ప్లేస్ అది. చాలా బాగుంటుంది. పక్కనే రివర్, పెద్ద టెంపుల్, అదంతా ఆ డీటెయిల్స్ అన్ని ఆ వీడియోలో చెప్పాను కదా. సో ఈరోజు డే 2. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే సేమ్ కాళీ టెంపులే, కాకపోతే కాళీ ఘాట్. ఓకే, ఇది కూడా కాళీమాత టెంపులే. కోల్కతాలో కాళీమాత చాలా ఫేమస్. మనం దసరా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, దుర్గామాత. సో ఇక్కడ వీళ్ళు కూడా దసరాకి సెలబ్రేట్ చేసుకుంటారు, దసరా లాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఈ కాళీమాత, ఇక్కడ కాళీమాత పేరుతో పూజిస్తారు అన్నమాట. సో ఈరోజు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అండ్ ప్రీవియస్ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఏం చెప్పలేదు నాకేం అర్థం కావట్లేదు. ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దా? మీకు నచ్చకపోతే చెప్పండి, నేను చేయను. ఈ వీడియోస్ చేసేది మీకోసమే. ఎందుకంటే నేను అప్పుడెప్పుడో డ్రై ఫ్రూట్ లడ్డు వీడియోలో చెప్పాను కదా, ఒక్కరు కామెంట్ చేసినా నేను వీడియోస్ పోస్ట్ చేస్తానని. సో ఆ ఒక్కరి కోసం చేస్తున్నాను. లాస్ట్ అంతకుముందు ఏదో వీడియోలో చెప్తే ఎవరో ట్రావెలింగ్ అని మెన్షన్ చేస్తారు, వినోద. సో తను కామెంట్ చేసింది కాబట్టి ఈ ట్రావెలింగ్ వీడియోస్ అన్ని, అంటే ట్రావెలింగ్ అంటే పెద్ద ట్రావెలింగ్ కాదు, బట్ ఇదైనా నార్మల్గా ఈ వీడియోస్ అయినా, ఈ ట్రావెలింగ్ వీడియోస్ అయినా ఆ ఒక్క కామెంట్ కోసమే చేస్తున్నాను నేను. సో అప్పుడు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నా చేయాల్సిందే. సో మీకు ఇంకా ఇక్కడ ఇవి కాకుండా ఇంకా వేరే ఏదైనా ఏదైనా క్రియేటివ్ వీడియోస్, లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు. అంతే ఫ్రెండ్స్, మీకు హాట్లేదబ్బా. సో లాస్ట్ టైం మేము బస్సుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా ఎండ అసలు, అందుకే క్యాబ్లో వచ్చేసాం, వీడియో తీయలేదు. ఈరోజు కూడా అంతే, వెళ్ళేటప్పుడు బస్కి వెళ్తాం. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మెన్షన్ చేస్తాను. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు క్యాబే. ఒకవేళ క్యాబ్ కాకపోతే అప్పుడు రిటర్న్లో ఎలా రావాలో కూడా చెప్తాను. మేబీ ఈరోజు 2 బస్సెస్ చేంజ్ అవ్వాలనుకుంటా, నాకు తెలీదు. ఎందుకంటే నేను కోల్కతా వచ్చి 2 ఇయర్స్ అవుతున్నా కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నాకు నార్మల్గా ఇంట్లో సండేస్, సాటర్డేస్ ఇంట్లో కూర్చొని సినిమాస్ చూసే టైప్. ట్రావెలింగ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆ ఒక్క కామెంట్ కోసం చేస్తున్నాను ఈ వీడియోస్. అండ్ మెమరబుల్గా ఉంటాయి కదా, కోల్కతాకి మళ్ళీ రాలేము. సో ఇక్కడ ఉన్న రోజులు అన్ని ప్లేసెస్, మోస్ట్ ఫేమస్ ప్లేసెస్, అన్నీ కాదు చాలా ఫేమస్, చాలా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ మాత్రమే వెళ్తాను. నెక్స్ట్ ఇంకా చాలా అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలని, బట్ నాకు కొంచెం టైమే ఉంది. ఎందుకంటే మీకు తెలుసు ఈ మంత్, నెక్స్ట్ మంత్ అసలు జనరల్ హాలిడేస్ లేవు. వెళ్తే వీకెండ్స్లోనే వెళ్ళాలి. సో వీకెండ్స్లోనే ప్లాన్ చేస్తున్నాను నేను కూడా. సో అంతే, వెళ్ళేటప్పుడు చూపిస్తా ఎలా వెళ్తున్నామని, వీలైనంత వరకు చూపిస్తా, ఫోన్ అలా ఉంటే. ఓకేనా? సో మనం బస్ స్టాప్కి వచ్చేసాం. బస్ స్టాప్ అంటే పెద్ద బస్ స్టాప్ లాగా ఉండదు, నార్మల్ చిన్న స్టాప్స్. సో అది టీసీఎస్ ఆఫీస్ అక్కడ, ఇది టీసీఎస్ ఆఫీస్. అండ్ ఇది బస్ స్టాప్. ఇక్కడ ఎక్కాం. దక్షిణేశ్వర్కి వెళ్ళడానికి ఇటు సైడ్ వెళ్తుంది. సో ఇప్పుడు అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ అంటే అన్నమాట. సో ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చిన్న స్టాప్ లాగా ఉంటుంది, అక్కడ ఎక్కాలి బస్సు. డైరెక్ట్ బస్సు ఉంటే ఎక్కేస్తాం, లేదంటే ఎస్ప్లానెట్కి వెళ్ళి అక్కడ నుంచి మెట్రో అయినా, లేదంటే మళ్ళీ నార్మల్ బస్సు అయినా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్కుతాం అన్నమాట. మనం నార్మల్గా పాత మూవీస్లో చూస్తుంటాం కదా ఇలాంటి ఎల్లో క్యాబ్స్. సో రేర్గా చూస్తాం కాబట్టి వీడియో తీసాను, మీరు కూడా చూస్తారని. అండ్ స్టార్ట్ అయిపోయాం. బస్సు రాలేదు, వేరే బస్ ఎక్కేసి వచ్చేసాం. ఇది కాళీఘాట్లో స్టార్టింగ్. అంటే ఇక్కడ స్కై వాక్ ఒకటి ఉంటుంది, దీని నుంచి నడుచుకుంటూ వెళ్తే స్ట్రేట్గా వెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది. మొత్తం అయిపోయింది అవుట్. నేను
ఎందుకంటే నార్మల్గా అక్కడ గీతాంజలి దగ్గర ఏసీ బస్సు ఉంటుంది, AC49, అది డైరెక్ట్ కాలిఘాట్కి వచ్చేది. సో మేము అందులో ఎక్కితే వచ్చేవాళ్ళం డైరెక్ట్గా. కాకపోతే రాలేదు బస్సు. సో మేము వేరే బస్సు ఎక్కొచ్చాం. సో అక్కడ నుంచి రవీంద్రనాథ్ సరోవర్ అక్కడ దిగి అక్కడ నుంచి మళ్ళీ కాలిఘాట్కి ఇంకో బస్. మొత్తం ఛార్జెస్ 34-35 అయ్యాయి అంతే. టెంపుల్కి వెళ్ళాక చూపిస్తా. ఇంకా టెంపుల్ గురించి తెలుసుకుందామా. కాళీఘాట్ టెంపుల్ ఇండియాలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటి. అండ్ సతీదేవి ఆత్మాహుతి చేసుకుని చనిపోతుంది కదా, సో ఆ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో కళ్ళు మూసుకొని శివతాండవం చేస్తాడన్నమాట. ఆ సమయంలో ప్రపంచం మొత్తం విధ్వంసానికి లోనవుతుంది. అది తప్పించడం కోసం విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శవాన్ని 51 ముక్కలుగా నరికేస్తాడట. సో అందులో సతీదేవి యొక్క ప్రతిపాదన చిట్కని వేళ్ళు పడిన ప్లేసే ఈ కాలిఘాట్గా చెప్తుంటారు ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చిన దాంట్లో ఒక ఆమె ఇవన్నీ తీసుకొస్తుంది. సో ఇవన్నీ దేవునికి పెడతారన్నమాట. నేను వీడియో తీసాను, ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళండి. నార్మల్గా గర్ల్స్కి సంబంధించిన థింగ్స్ అవన్నీ, బొట్టు గాజులు అవన్నీ. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ 1809లో సబర్ణ రాయ్ చౌదరి కుటుంబంకి సంబంధించిన వాళ్ళు కట్టించారంట. అండ్ ఇది స్టార్ట్ చేసింది కాళీ భక్తుడైన సంతోష్ రాయ్ చౌదరి 1798లో స్టార్ట్ చేశారు. అండ్ కంప్లీట్ అయింది 1809లో. 11 సంవత్సరాలు పట్టిందంట కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇది టెంపుల్ ముఖ్యంగా కాళీ మతం తాంత్రిక సాంప్రదాయాల ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది మా టెంపుల్ చూస్తేనే. అండ్ ఇది టెంపుల్ కాళీఘాట్ అని ఎలా వచ్చిందంటే కాళీ, అందులో ఉన్న దేవుడి పేరు కాళీ, అండ్ ఇది నది తీరంలో ఉంటుంది కాబట్టి ఘాట్. సో కాళీ ఘాట్ గా ఇది పిలుస్తారంట ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్కి వస్తే బెంగాల్ ఆలయ నిర్మాణంలోని అత్ చల శైలి ప్రకారం నిర్మించబడిందంట. చల అంటే పైకప్పులుగా. సో నార్మల్గా బెంగాలీలో చల అంటే పైకప్పులు. అండ్ దీనికి టెంపుల్కి 4 అంటే ప్రధాన ఆలయం 4 వైపులా ఉన్న భవనం లాగా ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ మన టెంపుల్కి వెళ్ళాల్సిన దారిలో ఉంటాయి. ఎక్కువగా చూస్తే ఇక్కడ ఉమెన్స్ అందరూ వైట్ అండ్ రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటారు ఎక్కడైనా. ఈవెన్ మా ఆఫీస్లో కూడా చాలా మంది రెడ్ అండ్ వైట్, పెళ్ళి అయిన వాళ్ళు కాని వాళ్ళు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్ లోపలనే కట్ చేస్తున్నారు మేకల్ని. అండ్ అక్కడ చూడండి మీరు, కొంచెం కనిపిస్తుంది, మొత్తం తీయలేదు నేను, రెడ్ కలర్గా కనిపిస్తుంది. అదంతా బ్లడ్. నేను అక్కడికి వెళ్ళి చూశాను. కొంచెమేమో మందార పువ్వులు అవన్నీ ఉన్నది, అండ్ మిగతాదంతా మేకలని గొర్రెలను కోసారు అక్కడ. సో ఆ బ్లడ్ అది ఆ లోపల ఒక హారతిలా ఉంది, అక్కడ హారతి తీసుకుంటున్నారు. అండ్ అక్కడనే కోసేస్తున్నారు. సో ఎక్కువ తీయలేదు, కొంచెం భయం అనిపించింది, అంతేం తీయలేదు. అండ్ ఇది బయట ఉన్న కాళీమాత చెట్టు. సో ఇక్కడ కూడా మొక్కుకుంటారు. అయిపోయింది ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా ఈ వీడియో? మీరు చూస్తూ ఉండండి, మీరు అసలు ఏం చెప్పొద్దు సరేనా. లైక్ చేయొద్దు, ఏ కామెంట్ చెప్పొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ చూసి వదిలేండి అంతే. అలా అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఒకటి చెప్తానే, మనం ఎవరికైనా కథ చెప్పామనుకోండి, మనకు కథ చెప్తున్నప్పుడు అనకపోతే ఎలా అనిపిస్తుంది? చెప్పాలనిపిస్తుందా? అనిపించదు కదా. అంతే మరి మీరు వీడియోస్ చూసి కామెంట్ లైక్ వ్యూస్ ఏమో ఎక్కువ ఉంటాయి, కామెంట్స్ ఉండవు, లైక్స్ ఉండవు. అంటే నాకు అర్థం కావట్లేదు. నాకు నచ్చుతుందా, మీకు నచ్చట్లేదా, నాకేం తెలియట్లేదు. సో ఈ వీడియోకి చూస్తాను. ఒకవేళ ఏం కాకపోతే ఇంకా ఓన్లీ షార్ట్స్, నో ఫుల్ వీడియోస్ అంతే. ఇంకేం తిరగను నేను ఈ వీడియోతో. లాస్ట్ వీడియోలో దక్షిణేశ్వర్ అండ్ బెలూర్ మత్ ఇవి అయితే చాలా మంచివి కాబట్టి చూపించాను. అండ్ కాళీఘాట్ కోల్కతాలో ఫేమస్, అందుకని చూపించాను. అంటే వీడియోలో మీరు చూస్తే అంత క్లమ్జీగా ఉంటుంది, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి, ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు. అండ్ అక్కడ చాలామంది రష్ ఉంటారు, ప్రశాంతంగా ఉండదు దక్షిణేశ్వర్ లాగా. అండ్ టెంపుల్ కూడా ఒక సైడ్కి మనలాగా ఇది టెంపుల్, ఇక్కడ నార్మల్గా కాలు కడుక్కొని వెళ్తాం. మన సైడ్ లాగా అలా ఏం లేదు. కాళీఘాట్ మొత్తం కొంచెం వెరైటీగా ఉంది. అంతకుముందు వేరేలా ఉండేది, ఇప్పుడు వేరే మొత్తం చేంజ్ అయిపోయింది టెంపుల్. మళ్ళీ రీమోడలింగ్ చేసినట్టు అయ్యింది. సో మెయిన్ టెంపుల్ ఒక దిక్కు, మళ్ళీ చూస్తే మీరు వీడియోలో నేను చెప్పాను అదేంటి, వాళ్ళు అక్కడే మేకల్ని గొర్రెల్ని కోసి అక్కడే ఉంచుతున్నారు, అక్కడే టెంపుల్. మనం కూడా చేస్తాం కానీ మరీ టెంపుల్ లోపల చేస్తారా ఏమో నాకు తెలీదు. అక్కడ అయితే మొత్తం ఉంటుంది కదా, ఒకటి చూపించిన హారతి పెట్టారు అక్కడ,
జస్ట్ హారతి మాత్రమే ఉంది, ఏం లేదు. అక్కడైతే మొత్తం ఆ రూమ్ మొత్తం బ్లడ్డే ఉంది. లోపలికి వెళ్ళలేదు మేము. కాళ్ళకి మొత్తం అందరూ అందులో నుంచి వస్తుంటే అందరికీ పారాని పెట్టుకున్నట్టు అయ్యింది బ్లడ్తో. సో అది మీరు అండ్ ఇంకొకటి, కాలిగట్టుకు వచ్చినప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులేం పట్టుకోవద్దు, సరేనా? నేను కూడా పట్టుకున్నాను ఈరోజు, అంటే ప్రీవియస్ కూడా అంతే. వాళ్ళు తీసుకుంటారు, మనం అందులో అంటే పళ్ళెం ఉంటుంది కదా, అదే హారతి ఇచ్చే ప్లేట్ ఉంటుంది, అందులో మనం వేసినా కూడా వాళ్ళు అందులో వేసే వరకు కూడా ఉంచరు, చేతిలో నుంచి తీసుకుంటారు. ఎంత ఉంటే అంత తీసుకుంటారు. సో చేతిలో మినిమం 20, 50, 100 అంతే ఉంచుకోండి. 500 ఇంకెక్కువ ఉంచుకుంటే వాళ్ళు తీసుకుంటారు, అసలు చూడని కూడా చూడరు, మీరు అడిగినా కూడా ఎవరు పట్టించుకోరు. సో అంతే ఈరోజుకైతే. మీకు ఎలా అనిపించింది వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే వద్దు ఇలాంటివి తీయొద్దు అని చెప్పండి. నేను వేరే ఏదైనా క్రియేటివ్గా ట్రై చేస్తాను. నెక్స్ట్ షార్ట్స్ అయినా చేద్దాం మనం, డ్యాన్స్ వీడియోస్, కుకింగ్ షార్ట్స్లో చేద్దాం, ఫుల్ వీడియోస్ కాకుండా. మీకు ఫుల్ వీడియోస్ నచ్చలేదంటే. అండ్ నాకు ఇక్కడ మనం సక్సెస్ అవుతామని అనిపించింది. నేను ఈ విషయం లాస్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఏంటంటే నేను కామెంట్స్ కొన్ని వస్తున్నాయి చూశాను, కొంచెం హట్టింగ్గానే ఉన్నాయి కామెంట్స్. చూస్తే అవి ఎలా అంటే నేను చూశాను, మరి వీళ్ళకి ఏమైనా అనిపించిందా, వాళ్ళ సైడ్ గురించి ఆలోచించాలి కదా అని చూస్తే ఎవరు కామెంట్ చేశారో వాళ్ళ ఛానల్కి వెళ్ళి చూస్తే అలా ఏంటి జాయిన్ యూట్యూబ్ ఆన్ 45 minutes ఎగో, 25 minutes ఎగో, 10 minutes ఎగో అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కామెంట్ చేయడానికి వేరే ఛానల్ క్రియేట్ చేసి కామెంట్ చేస్తున్నారు. సో అక్కడే మనం సక్సెస్ అయిపోయాం, ఎందుకంటే వాళ్ళ డేలో ఒక 45 minutes యూట్యూబ్కి ఈమెయిల్ సోది అంత ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసి మరి మనకు కామెంట్ చేస్తున్నారు రాంగ్గా, అంటే మనం సక్సెస్ అయినట్టే. సో అలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పర్లేదు, లైట్ తీసుకోవాలంతే. అండ్ నేను మీ గుడ్ కామెంట్స్ కోసం చూస్తున్నాను, మీకు నచ్చిందని నచ్చలేదో చెప్పండి. అండ్ ఒకవేళ ఈ వీడియోలో చెప్తే నేను నెక్స్ట్ అదర్ ప్లేసెస్ చూపిస్తాను, లేదంటే వెళ్తాను, అట్లీస్ట్ షార్ట్స్ అయినా చేస్తాను, ఫుల్ వీడియో కాకుండా. నచ్చితే చెప్పండి. అండ్ ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లీస్ట్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. అండ్ ఈరోజుకైతే ఇంతే. హ్యాపీ వీకెండ్ గైస్, బాయ్.